Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Thank you to all of you for coming. అందరికీ చాలా చాలా ధన్యవాదములు ఇక్కడ వచ్చినందుకు. In the middle of the day, ఈ మిట్ట మధ్యాహ్నం మీరు అందరు వచ్చారు. a working day. ఇది పని రోజు, అందరు పని చేసుకునే రోజు. So I'm mostly getting older people and women who are not going to work, but still it's nice that you came. Thank you. సో ఎక్కువ శాతం ఇక్కడ పురుషులు స్త్రీలు వాళ్ళు పని చేయరు, కానీ మంచిది అందరు వచ్చారు. Some people ask, why is ISKCON building so many temples in India when already there are so many temples? కొందరు అడుగుతారు, భారతదేశంలో ఇస్కాన్ సంస్థ వాళ్ళు ఎందుకు ఇన్ని మందిరాలు నిర్మిస్తూ ఉన్నారు, ఇప్పటికే ఎన్నో మందిరాలు ఉన్నాయి కదా ఈ దేశంలో. The atheistic class of people, they think that temples are simply an arrangement for cheating pious people, taking their money and living comfortably. ఈ నాస్తిక వర్గంలో ఉన్న వాళ్ళేం చెప్తారంటే, వీళ్ళు ఈ విధంగా మోసం చేస్తూ జనాల యొక్క డబ్బులు లాక్కోవాలని వాళ్ళు ఈ విధంగా కార్యక్రమాలు చేస్తుంటారు. And some temples may be like that. కొన్ని మందిరాలు అలా ఉండవచ్చు. About 30 years ago, I was told that in Hyderabad, one Marwari man had opened a temple and made himself the pujari, Hanuman temple. 30 సంవత్సరాల క్రితము నాకు ఒకరు చెప్పారు, హైదరాబాద్లో ఒక మార్వాడి అతను హనుమంతుడు గుడి నిర్మించుకొని ఆయన అక్కడ పూజారి అయ్యారు. And he took all the donations. ఆ విధంగా జనుల దగ్గర చాలా విరాళాలు తీసుకున్నారు. And he had a sweet shop outside, so people would buy the sweets for offering to Hanuman. తర్వాత మందిరం బయట ఒక కొట్టు ఓపెన్ చేసుకున్నాడు, స్వీట్ షాప్. అక్కడ నుంచి జనాలు కొనేసి హనుమంతుడిని నివేదిస్తారని. And he paid some people to spread rumors that this Hanuman deity is very powerful, all your wishes will be fulfilled. తర్వాత కొందరు జనాలతో ఈ విధంగా ప్రచారం చేపించారు, ఈ హనుమంతుడి విగ్రహం చాలా శక్తివంతమైంది, అన్ని కోరికలు తీరుస్తాయి, ఈ విధంగా అందరు రావాలని ఆ విధంగా ప్రచారం జరిగింది. So it became a very good business for him. ఈ విధంగా చాలా మంచి వ్యాపారంగా మారిపోయింది ఆయనకు. In Marwari, they know how to make money, different ways. మార్వాడి అంటే ఎలా డబ్బులు సంపాదించుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు. I don't think you get so many of them in this area. There is it, not so many. ఈ ప్రాంతంలో మార్వాడి వాళ్ళు ఎక్కువ శాతం తక్కువ ఉంటారేమో. You have your local cheaters. Anyway, not all Marwaris are cheaters, but you have your local Vaishya class. సో ఎక్కువ శాతం మోసం చేసే వాళ్ళు ఉంటారు, అందరూ కాదు మోసం చేసే వాళ్ళు. So some people have a very negative view of temples. కొందరు ఈ మందిరాల పట్ల చెడు అభిప్రాయం కలిగి ఉన్నారు. And actually, we should have a negative view of certain temples. కొన్ని మందిరాల గురించి ఈ తప్పుడు అభిప్రాయం కలిగి ఉండాల్సిందే మనం. Probably in this town there's some Sai Baba temple. ఉదాహరణకు ఈ నగరంలో మనం చూస్తే సాయిబాబా మందిరం ఉంటుంది. At least one. Is there? ఉందా లేదా ఇక్కడ? Just close by, on the other side of the river. దగ్గరలోనే ఉంది. So this is all nonsense. సో ఇదంతా అర్థం లేని విషయం. Just someone claims to be God and people believe and they worship. ఎవరో ఒకరు భగవంతుడిలాగా మారిపోయి జనులందరూ ఆయన నమ్మేసి ఆయనను భగవంతుడిలాగా పూజిస్తుంటారు. So one main purpose of ISKCON opening temples is to teach the truth of Bhagavad Gita and all the Shastras. అంతర్జాతీయ కృష్ణ చైతన్యం వాళ్ళు మందిరాలు స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవద్గీత మరియు ఇతర శాస్త్రాల నుంచి ఉన్న జ్ఞానాన్ని అందరినీ ఉపదేశంగా చెప్పడం, ప్రచారం చేయడం. Krishna is supreme. There's no one equal to or above him. మత పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. కృష్ణుడి కంటే సమంగా కానీ ఆయన కంటే ఉన్నతంగా ఇంకెవరు లేరు. This should be preached very widely. సో ఇది చాలా
విస్తృతంగా మనం ప్రచారం చేయాలి ఈ విషయం. Otherwise, people are very pious, but they're foolish also. ఎందుకంటే జనులు పుణ్యాత్ములే కానీ వాళ్ళు మూర్ఖంగా ఉన్నారు. They'll go to this temple, then they'll go to Sai Baba temple, and no knowledge. ఈ మందిరంకి వస్తారు లేదా సాయిబాబా మందిరంకి వెళ్తారు, వాళ్ళకేం జ్ఞానం లేదు. Human life is meant for acquiring knowledge. మానవ జీవితము ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం కోసం ఇవ్వబడింది. Not this NEET, ITT kind of knowledge. ఇదేదో NEET, IIT కోసం కాదు. That you have your training center here. ఇక్కడ కూడా దాని యొక్క శిక్షణ కేంద్రం ఉంది. But even if you become a big software engineer or doctor or whatever, that knowledge won't ultimately help us. మీరు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ లేకపోతే ఒక వైద్యుడు డాక్టర్ అవ్వచ్చు, కానీ ఆ జ్ఞానం మనకు సహాయం చేయదు. We find the word jnana repeatedly in Bhagavad Gita. భగవద్గీతలో ఈ జ్ఞానం అనే పదం మనం ఎన్నోసార్లు చూస్తాం. That refers to spiritual knowledge, the distinction between, which begins with the distinction between the body and the self. అంటే భగవద్గీతలో జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం, అది ఈ శరీరం మరియు ఆత్మలో మధ్యలో ఉన్న విచక్షణ వేరుతనం గురించి ప్రారంభమవుతుంది. ఆ జ్ఞానం and the difference between jiva and bhagavan. జీవుడు మరియు భగవంతుడి మధ్యలో ఉన్న వ్యత్యాసం గురించి చెప్తుంది. And who actually is Bhagavan? భగవంతుడు వాస్తవంగా ఎవరు అది మనకు చెప్తున్నారు. And what we should do in our life. ఈ జీవితంలో మనం ఏం చేయాలి? To cultivate bhakti for Bhagavan, who is Krishna. భగవంతుడి పట్ల భక్తిని మనం పెంపొందించుకోవాలి. Ahara nidra bhayamaitunam cha samanimaitat pashubhyanarayanam jnanam hitesham adhiko vishesham jnanena hina pashubhyanarayanam. The animals eat, sleep, mate and defend, and so do humans. So if humans don't cultivate spiritual knowledge, they're no better than animals. పశువులు తింటాయి, పడుకుంటాయి, మైథునం చేస్తాయి, అవి రక్షించుకుంటూ ఉంటాయి. మనుషులు కూడా అవే కార్యాలు చేస్తుంటే మనిషికి ఇంకా వేరే జ్ఞానం పెంపొందించకుండా మనిషికి పశువులకి ఎటువంటి వ్యత్యాసం ఉండదు. So ISKCON temples are meant for propagating this knowledge. అందుకే ఇస్కాన్ మందిరాలు ఈ జ్ఞానాన్ని ప్రచారం చేయడం కోసం ఉద్దేశించబడింది. And for showing people how not to live like animals. ఈ విధంగా ప్రజలకి చూపించడం కోసం పశువులాగా ఎలా జీవించకూడదు. Most people, even after getting a rare human birth, live like animals. ఎక్కువ శాతం జనులు ఈ అరుదైన మానవ జీవితం పొందిన తర్వాత కూడా పశువుల్లాగా జీవిస్తున్నారు. Live like animals means the whole focus of their life is how to eat, how to sleep, how to live comfortably, how to have sex and more children. అంటే పశువు జీవితం అంటే ఏంటి? ఎలాగా మంచిగా తినాలి, ఎలా పడుకోవాలి, ఎలా మైథునం అనుభవించాలి, ఎలా రక్షించుకోవాలి. And even if they go to the temple, they pray to God that God, you help me in my eating, sleeping, mating and defending. ఒకవేళ వాళ్ళు మందిరానికి వెళ్ళినప్పటికీ భగవంతుడితో ఇదే ప్రార్థిస్తారు, దయచేసి నాకు ఈ నా ఆహారం, నిద్ర, మైథునంలో మీరు సహాయం చేయండి. So these ISKCON temples are meant for teaching that we are not meant to live like animals. అందుచేత ఈ ఇస్కాన్ మందిరాలు ఇది బోధించడం కోసం ఉన్నాయి. మనం పశువుల్లాగా జీవించడం కోసం ఈ జీవితం మనకు దొరకలేదు. Having attained this rare human life, we should understand that we are eternal spiritual beings. ఎంతో అరుదైన ఈ మానవ జీవితం మనం పొందిన తర్వాత మనం ఈ అర్థం చేసుకోవాలి, మనం శాశ్వతమైన జీవులము. There is this supreme spiritual being who is Krishna. ఒక పరమమైన వ్యక్తి ఉన్నారు, భగవంతుడు శ్రీకృష్ణుడు. And we should surrender to him. ఆయనకు మనం శరణం పొందాలి. Mamekam sharanam vraja. That will deliver us from all troubles. మామేకం శరణం వ్రజ. అప్పుడు మనకు అన్ని సమస్యల నుంచి మనం బయటపడతాం. So these ISKCON centers are for preaching this and for demonstrating it also. సో ఈ ఇస్కాన్ కేంద్రాలు ఈ విషయాన్ని బోధించడం కోసం ఉన్నాయి. For showing how we should live our life. ఇంకా ప్రత్యక్షంగా ఉదాహరణతో చూపించడం కోసం జనాలకి ఎలా మనం జీవితాన్ని మనం ఆచరించాలి, ఎలా జీవించాలి. In all ISKCON centers throughout the world, the residents, they rise early. సో అన్ని ఇస్కాన్ మందిరాల్లో ప్రపంచమంతటా చూస్తే
అక్కడ ఉన్న భక్తులందరూ ఉదయాన్నే త్వరగా లేస్తారు. Mangalarti 4:30. ప్రతిరోజు ఉదయం 4:30కి మంగళారతి ఉంటుంది. And then all day the activities are going on. ఈ విధంగా రోజంతా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. Offering arati, offering bhog to the Lord. భగవంతుడికి ఆరతి అర్పించడము, భోగ నివేదించడము. It used to be previously in Bharata that pretty much everyone would rise early in the morning. సో పూర్వం భారతదేశంలో అందరూ కూడా ఉదయాన్నే త్వరగా లేసేవారు. They would do japa or puja or dhyan or shastra part, something. సో ఉదయాన్నే త్వరగా లేచి అందరూ వాళ్ళ యొక్క పూజ కానీ జపం కానీ ఏదో చదవడం కానీ శాస్త్రధ్యానం కానీ ఏదో ఒకటి చేసేవారు. Because they understood that we have to do something for our spiritual upliftment. ఎందుకంటే వాళ్ళకి ఈ విషయం అర్థమైంది, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడానికి మనం ఏదో ప్రయత్నించాలి. But now in the name of modern life progress, people they think sleeping is more important than dharma. కానీ ఇప్పుడున్న ఈ ఆధునిక జీవితం యొక్క పురోగమించడంలో చూస్తే అందరూ కూడా నిద్రపోవడం అనేది వాళ్ళ ధర్మం అని అనుకుంటున్నారు. So in our temples we want to show the example that utishta jagrata prapya varani bodhata. In the Upanishads say we should get up and wake up and understand what we can attain in this human life. అందుచేత ఈ కేంద్రాల్లో మేము ప్రచారం చేస్తున్నాము, ఉచ్చిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత. ఉపనిషత్తులో చెప్పబడింది, వెంటనే మేల్కోండి, జాగ్రత్తగా మీ జీవితాన్ని జీవించండి అని చెప్పారు. So when it said uttishta jagrata, get up, wake up, in this sense it is metaphorical. సో ఇక్కడ ఉచ్చిష్ట జాగ్రత్త అని చెప్తున్నారు, దాని అర్థం ఇలా ఉంటుంది. But literally also we have to rise early in the morning. సో నిజంగా చూస్తే వాస్తవంగా మనం ప్రతిరోజు ఉదయాన్నే త్వరగా లేవాల్సిందే. This is actual human life. ఇది వాస్తవమైన మానవ జీవితం అంటే. So we should rise early, worship the Lord, chant the holy names. ఉదయం త్వరగా మేల్కొని భగవంతుడిని పూజించడము, భగవంతుడి యొక్క నామాలు జపించడము. Now it's understood that householders, grihastas especially in the present day, they lead a very difficult life. అర్థమవుతుంది, ఈ కాలంలో ఉన్న ముఖ్యంగా గృహస్థులు వాళ్ళ జీవితం అంటే ప్రతిరోజు దినచర్య చాలా కఠినంగా ఉంటుంది. There's so much pressure of going to work, so much pressure for children studying in the school. సో చాలా ఒత్తిడి ఉంటుంది, ప్రతిరోజు పనికి వెళ్ళడము, పిల్లలకి చదువు కోసం స్కూల్ తీసుకెళ్ళడము. But you can see the example of the devotees here rising early and try to regulate your life in a way that you can also rise early and spend time in the morning for sadhana. కానీ ఇక్కడ ఉన్న భక్తుల యొక్క ఉదాహరణ చూసి మీరు కూడా ఉదయం త్వరగా లేవడం మీరు ప్రయత్నించండి. ఉదయం త్వరగా లేచి సాధన చేయడము, ఈ విధంగా మీ జీవితాన్ని మీరు మార్చండి. Already your life is difficult. ఇప్పటికే మన జీవితం అందరిది చాలా క్లిష్టతరంగా ఉంది. We're asking you to make it a little bit more difficult. కానీ మీకు ఇంకా కొంచెం క్లిష్టం చేయమని మేము చెప్తున్నాం. If we tell you you have to rise early and chant Harinam, you think, oh, that's too difficult. ఎందుకంటే ఇప్పుడు ఎలాగైతే చెప్తున్నాము ఉదయాన్నే త్వరగా లేవండి, జపం చేయండి, అది చాలా కష్టంగా అనిపించవచ్చు. But this difficulty will relieve us from all difficulties. కానీ ఇప్పుడు ఈ కష్టం మనం స్వీకరిస్తే అప్పుడు ఉన్న అన్ని కష్టాల నుంచి బయటపడతాం. There's so much life is full of trouble, is it not? Chala kashtam. ఎందుకంటే జీవితం చాలా కష్టంగా ఉంది. But if we become Krishna conscious, then no more birth and death. We go to Krishna. కానీ ఎప్పుడైతే కృష్ణ చైతన్యవంతునిగా అవుతామో అప్పుడు ఏ సమస్య ఉండదు. So we have to take a little trouble. అందుకే దానికోసం కొంచెం కష్టం మనం స్వీకరించాలి. Previously we hear of the rishis, they would do severe tapasya for thousands of years. మనము చూస్తాము పూర్వం మన పురాణాల్లో చూస్తే ఋషులు అందరూ కూడా వేల సంవత్సరాలు వాళ్ళు ఎంతో తపస్సులు ఆచరించేవారు.
we can't do that. అది మనం చేయలేము. Nowadays, if we ask people to give up drinking tea, they think it's a very difficult thing. ఇప్పుడు జనాలకి మీరు చాయ్ తాగడం ఆపేయండి అని చెప్తే అది చాలా కష్టంగా అనిపిస్తుంది వాళ్ళకి. They think, why are they asking us to do such difficult things? ఎందుకు ఆ కష్టమైన పని మాకు చేయమని చెప్తున్నారు? But we're just trying to inform people that Pratyabharani Bodhita, now you have the opportunity in human life. కానీ ఇప్పుడు మేము జనులందరికీ ఇదే చెప్తున్నాము, ఇప్పుడు ఆ అవకాశం ఈ జీవితంలో మీకు దొరికింది. We should live in a way that we don't have to die. మనం ఎలా జీవించాలంటే మళ్ళీ మనకు మరణం రాకూడదు. And I say, well, how is that possible? We have to die. అది ఎలా సాధ్యం? మరణం ఖచ్చితంగా వస్తుంది. But Krishna tells us in Bhagavad Gita, కానీ కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నారు, Janma karma chame divyam evam yo veti tattvataha tyakva deham punarjanma naiti mameti sojan. Krishna says, one who knows the transcendental nature of my appearance and activities, after dying this one time, never dies again, because he goes to my abode and doesn't come back. సో కృష్ణుడు చెప్తున్నారు భగవద్గీతలో, ఎవరైతే నా యొక్క దివ్యమైన లీలల గురించి చక్కగా తత్వతంగా అర్థం చేసుకుంటారో వాళ్ళు మళ్ళీ ఈ ప్రపంచంలో వాళ్ళు జన్మించారు. So we have to be Krishna conscious, Krishna Chaitanya. భగవంతుడి యొక్క స్వధామానికి వెళ్తారు. అందుకే మనము కృష్ణ చైతన్యంలో మనం త్వరగా రావాలి. We have to cultivate that consciousness. ఆ చైతన్యాన్ని మనం ఇప్పుడే పెంపొందించుకోవాలి. Krishna consciousness means manmana bhavamadbhakto madhyaji mangnamaskaru mame vaishasi satyante pratijane priyosime. That we have to think of Krishna constantly. కృష్ణ చైతన్యం అంటే ఎప్పుడు కృష్ణుడి గురించి స్మరించడము. We have to be his devotee. కృష్ణుడి యొక్క భక్తుడు అవ్వడము. We have to worship Krishna. కృష్ణుడిని పూజించడము. We have to bow down before Krishna. కృష్ణుడిని నమస్కరించడము. And Krishna promises that if we do this, we will go to him. అప్పుడు కృష్ణుడు అక్కడ వాగ్దానం చేస్తున్నారు, ఎప్పుడైతే మనం ఇది చేస్తామో ఖచ్చితంగా కృష్ణుడి దగ్గర వెళ్తాం. So how to cultivate that consciousness? That is required sadhana. సో ఏ విధంగా ఇటువంటి చైతన్యాన్ని మనం పెంపొందించుకోవాలి? దానికోసం ఈ సాధన అవసరం. So the ISKCON devotees are showing how to live a life in Krishna consciousness. ఇస్కాన్లో ఉన్న భక్తులు వాళ్ళ స్వతహాగా ఉదాహరణతో చూపిస్తున్నారు ఎట్లా కృష్ణ చైతన్యంలో మన జీవితాన్ని గడపాలి. Just like materialistic people, they hate to rise early in the morning. Yanisha sarvabhutam hasyam jagati samyami. ఎలాగైతే భౌతికమైన వ్యక్తులు వాళ్ళు ఉదయాన్నే త్వరగా లేవడం అంటే వాళ్ళకు నచ్చదు. But the devotees of Krishna are very enthusiastic to rise early morning. కానీ కృష్ణుడి యొక్క భక్తులు చూస్తే వాళ్ళు చాలా ఉత్సాహంతో ఉదయాన్నే త్వరగా లేస్తారు. Because Jagannath, he likes to rise. So we should get up and we want to rise up and worship him and have kirtan for his pleasure. ఎందుకంటే జగన్నాథుడు ఆయనే త్వరగా లేస్తారు. సో మనం కూడా త్వరగా లేచి ఆయనకు పూజించాలి, ఆయన సేవ చేయాలి, కీర్తన చేయాలి అని ఉత్సాహంతో ఉంటారు. Temple is also showing how the Lord should be worshipped. సో మందిరం అంటే భగవంతుడిని ఏ విధంగా మనం సేవ చేయాలి అది మనకు ఇక్కడ నేర్పించబడుతుంది. Everyone has a temple in their home. Every Hindu has a temple in their home, at least in South India, not in North India. సో ఇక్కడ దక్షిణ భారతంలో చూస్తే కనీసం ప్రతి ఒక్కరింట్లో ఒక మందిరం అనేది ఉంటుంది. But many times they just go 5 minutes in the morning, they offer a little agarbatti, that's it, finished for the day. కానీ ఏం చేస్తారంటే ప్రతిరోజు ఒక 5 నిమిషాలు మాత్రమే ఆ మందిరంలో వెళ్ళి కొంచెం అగరబత్తి అర్పించి వచ్చేస్తారు. But to worship deities means we have to worship them throughout the day. భగవంతుడి యొక్క విగ్రహాలను పూజించడం అంటే రోజంతా సేవ చేయడం దాని అర్థం. Offer everything, all food, all nice things to them. అంతా కూడా ఆహారం పదార్థాలు అన్ని మంచి మంచి పదార్థాలు భగవంతుడికి నివేదించడం. We don't take any food which is not offered to Krishna. కృష్ణుడికి నివేదించకుండా ఏది కూడా మనం స్వీకరించము. Just like the wife doesn't take food, only first her husband should eat. ఎలాగైతే ఒక భార్య తన భర్త తిన్న తర్వాతనే తీసుకుంటుంది, ముందు తీసుకోదు. Nowadays they don't follow this because Indians have become cats and dogs.
ఈ కాలంలో ఇది కూడా వాళ్ళు పాటించారు, ఎందుకంటే భారతీయులు వాళ్ళు కుక్కలు పిల్లులాగా తయారైపోయారు. But there used to be culture in this land. కానీ ఇక్కడ ఈ దేశంలో ఈ యొక్క సాంప్రదాయం అనేది ఉండేది. Maybe some people still follow it. కొందరు ఇంకా కూడా పాటిస్తున్నారు. So like that, the devotees, they only take food which is offered to Krishna. సో ఈ విధంగా భక్తులు కూడా కృష్ణుడికి నివేదించిన తర్వాతనే వాళ్ళు ఆహారాన్ని భుజిస్తారు. Their whole life is dedicated to pleasing Krishna. వాళ్ళ జీవితం అంతా కృష్ణుడి యొక్క తృప్తి కోసమే వాళ్ళు అంకితం చేస్తారు. From early in the morning through to the evening. ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తిగా. So it's understood that grihastas in the modern age, they can't live in the same way that the sadhus living in the temple can live. సో ఇప్పుడున్న ఆధునిక కాలంలో ముఖ్యంగా గృహస్థులు పూర్వం సాధువులు వాళ్ళు ఎలా జీవించారు అటువంటి జీవిత ఆచరణ వాళ్ళు ఇప్పుడు చేయలేరు. Unless they come to Kurmagram, where we are our grihasta devotees, they also attend Mangalarti every morning at 4:30. కానీ కూర్మ గ్రామానికి వస్తే అక్కడ కూడా గృహస్థులందరూ వాళ్ళు ఉదయాన్నే మంగళారతికి అందరూ వస్తారు. But living in the city, there are so much work to do. Work. కానీ ఇక్కడ నగరంలో ఉంటే ఎప్పుడూ ఏదో పనిలోనే ఉంటారు, పని చేయడం అందులోనే నిమగ్నమై ఉంటారు. The great advantage of modern life is that everyone has become an ass. ఈ ఆధునిక జీవితంలో ఒక మంచి లాభం ఏంటంటే అందరూ గాడిదలాగా తయారైపోయారు. The ass simply has to work all day. ఒక గాడిద రోజంతా పనిచేయాల్సి వస్తుంది. So this is the great benefit you have. సో మనందరికీ ఇది మంచి బహుమతి ప్రయోజనం జరుగుతుంది ఇక్కడ. ఉపకారం జరుగుతుంది. So in Kurmagram we're showing how you can live. You don't have to live like an ass. కానీ కూర్మ గ్రామంలో మేము చూపిస్తున్నాము మీరు జీవించవచ్చు, కానీ గాడిదలాగా జీవించకూడదు. Human life is supposed to be led in a godly manner. మానవ జీవితం అంటే ఒక దేవతలాగా జీవించడం. So you try to take inspiration from these devotees who kindly come here to preach the message of Krishna and Bhagavad Gita. సో ఇక్కడ ఎవరైతే భక్తులు వచ్చారో వాళ్ళ నుంచి మీరు ప్రేరణ తీసుకోండి. వాళ్ళు భగవద్గీత భాగవతం నుంచి ఉన్న ఉపదేశం మీకు ప్రచారం చేస్తున్నారు ఇక్కడ. It's hard to find in this age. ఈ కాలంలో ఇటువంటి వాతావరణం దొరకడం చాలా కష్టం. It's amazing that even in this age there are people who are prepared to live like this. సో ఇంకా ఆశ్చర్యమైన విషయం ఇప్పుడు ఈ కాలంలో కూడా ఈ విధంగా జీవించడానికి జనాలు ఇప్పుడు కూడా ఉన్నారు. And you yourself, you can take advantage, at least maybe on Sundays you can come for the Mangalarti at 4:30. సో దీని యొక్క అవకాశంగా మీరు తీసుకొని ప్రతిరోజు లేకుంటే కనీసం ఆదివారం నాడు మీరు మంగళారతికి రండి. If you can attend the evening aartis, maybe you could attend every evening the evening aarti. సాయంత్రం ఆరతి మీరు ప్రతిరోజు ఇక్కడ హాజరు కావచ్చు. Take advantage and learn from these devotees. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భక్తుల దగ్గర నుంచి మీరు నేర్చుకోండి. Gita, Bhagavatam, భగవద్గీత భాగవతము learn from their example. వాళ్ళ యొక్క ఉదాహరణతో మీరు నేర్చుకోండి. How to live a life fully dedicated to Krishna. మొత్తం జీవితాన్ని భగవంతుడికి అంకితం చేయండి. Hare Krishna. హరే కృష్ణ. Oh. There we go. Hare Krishna. All right. Well, we only, if you can shout loud, they don't need to hear me, because they need to hear in television. You have a loud voice, you can translate. Yeah, if anyone wants to ask a question. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. No question. Okay. All right. Hare Krishna. Dhanyavadulu. You can tell him about the books.